పొద్దున్నే స్నానం చేశారు. పెద్దమ్మేమో టీవీ చూస్తుంది, బయట ఉన్న ఫోన్ ఛార్జింగ్ పెట్టి. అవును, పెద్దమ్మకి పొద్దునేందో కుట్టిందంటగా. ఏంటది? ఏం కుట్టిందో కనపడదు. ఎవరన్నారు? పెద్దమ్మ పొద్దున ఫోన్ చేస్తే చెప్పింది. నేనే చేశానులే, నువ్వు లేవంట, బయటికి వెళ్ళావంట. చేస్తే చెప్పింది అలా ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు చేశా. పర్వాలేదు, చెయ్యి వాసిందిలే, నెత్తిగా ఉన్నట్టుంది కానీ పొద్దున అంత నెత్తి లేదు అసలు. కనిపించలేదు ఏం కుట్టిందో. ఏం కనపడలేదు ఏమి. నేను రాత్రి లేట్ వస్తే స్నానం చేసి బట్టలు నడిపేసా. ఇంకా తడిగుడ్డలోకి ఏం వెలిసి వచ్చింది మరి. లంగా ఉతుకుతామని ఉతకపోతుందంట. పడుకున్నానే నేను లేగవలా. బట్టలు ఉతుకుతుంటే లంగా బొట్టు కుట్టిందంట. తర్వాత నేను వెళ్ళి చుట్టి కనపడలేదు. ఏం చేస్తున్నా? తిన్నా అన్నం? తినలా, ఇప్పుడే అబ్బాయి వెళ్ళి వాడిని పంపించి స్నానం చేశాను. ఇంకేంటి సంగతులు? ఏముంది, వెళ్ళావా పనికి ఇవాళ? వెళ్తాం పోదే అసలు. నిన్న లేట్ వచ్చింది. మామూలుగానే అంత మొన్న మా చీమడికి వెళ్ళే పోతకి నిన్న ఇయ్యాలి. ఇంకా రేపు కూడా వెళ్తే వెళ్ళిండు. ఇంకేంటి అక్క సంగతులు? ఏం చేస్తున్నా? అన్నమా? అన్నం తింటున్నాను అక్క. ఏం కూర? పప్పు, గోంగూర పప్పు. ఇంకేంటి చెప్పు. ఏముంది, ఏం లేదు చెబుతాయి. పొద్దున్న చేసాడులే. పొద్దున్న చేశాడు అంకుల్. అంకుల్ ఫోన్ చేశారా? చేశాడు. ఏందంట? ఏం చెప్పారు? ఏమన్నా టార్చర్లు చేయడానికి. ఎందుకమ్మా? ఎందుకంటే ఇప్పుడు దినం రోజు ఎవరో చేశారంట, నేను మాట్లాడానంట. ఎవరు మాట్లాడింది చెప్పానంట. నేను ఎవరితో మాట్లాడలేదమ్మా. సరే లెక్క అయ్యాలమ్మా, ఈసారి చేసుకున్నోడుతాను శుభ్రంగా ఉందని పెట్టేశారు. అయ్యో, ఫోన్ చేయడం ఎందుకు అనకూడదు? అది పెట్టేశాడు. రాత్రి చేశాడు. రాత్రి ఎట్లా మా ఫోన్ ఇట్టే బయట పెట్టాను. ఛార్జింగ్ ఉంటుంది, దిగిపోతుంది. నేనేమో కళ్ళకు వెళ్తున్నా టైంలో మా పాలకి వెళ్ళేసుకుంటా. నేను అట్లా ఇంటికి ఒక్కళ్ళు మరి అన్ని ఫిట్ చేసి ఉండేగా. నేను పనికి రానప్పుడు మరి మా చుట్టాలందరికీ ఎందుకు అందరూ ఫోన్ చేస్తున్నారంట. దేనికి ఇంకా ప్రేమ మరి. అదే ప్రేమ, అది ప్రేమ అనరు, ప్రేమ అంటారు దాన్ని. మరి అవును కదా, ప్రేమని ప్రేమ అంటే అట్ట అనరు. ఫోన్ చేశాను, ఫోన్ వెళ్ళింది. ఫోను మా అమ్మ చచ్చిపోయింది దినం రోజు. ఎవరితో మాట్లాడావు ఇట్లా అన్నామంటగా అంటే అన్నాను. అంటే నువ్వు మాట్లాడలేదా అన్న. నేను మాట్లాడలేదన్న రాత్రి. అది తెల్లారి ఫోన్ చేసి మా అబ్బాయితో మాట్లాడి వాడు ఎందుకు అన్నాడంట, ఆయన ఏందో అన్నాడంట అనుకున్నారు ఇద్దరు. ఇదంతా నీతో మాట్లాడటం కోసం, మాట్లాడు కోసం. ఎవరు ఇంటిదమ్మా. అమ్మ నాకు తెలుసా, ఇప్పుడు నువ్వు చెప్తేనే కదా. నేను మంచి కోసమేగా చెప్పేది. ఎప్పుడైనా నేను వినిపించేది ఏముంది అక్క? మాట్లాడటం కోసం అంటే అందుకని అంటున్నా. మరి ఇంకా అలానే అనుకోవాలి. మరి ఏం చేద్దాం చెప్పు? అలా అంటే అనుకోవాలంటే అట్లంటే అట్లంటే అసలే విరక్తి పుట్టుంటే ఇంక అట్లంటే ఇంకెట్లుంటుంది. ఏం మాట్లాడాలో తెలియక అలా అని ఉంటాడులే. దినం రోజు మాట్లాడే దినం రోజు అసలు నేను ఎవరితో మాట్లాడు చుట్టాల పద్దాక పని ఏదో చేస్తా ఉంటే అసలు ఏం మాట్లాడాను దినం రోజు మాట్లాడే డాబా వెళ్ళి ఎవరితోనూ అంటున్నది. నేను ఎవరితో మాట్లాడా అసలు అయినా దినం రోజు 4-5 నెలలు 5-6 నెలలు అయింది. ఏం గుర్తు నాకు గుర్తులేవు. 15 ఏళ్ళు అయితే నువ్వు అని అంటున్నాడు. అని అప్పుడు అంటాడు. మరి నాకు తెలియదు, నేను చేయలేదు, నేను మాట్లాడలేదంటే సరేలమ్మా ఈసారి చేసుకున్న కన్నా సరిగ్గా ఉండమ్మా అని అంటున్నాడు. అయిపోయింది నా పరిస్థితి. నీ పరిస్థితి అలా ఏం అవలేదులే. అంతమంది వచ్చినా కానీ నువ్వు రాలేదని ఏదో కోపంతో అలా ఉంటాడు అంతే. ఎందుకు మండి నేను నెత్తి వేసుకొని కొట్టుకోయింది మండి.
ఎందుకు మట్టి చేసుకోవాలిగా నువ్వు కూడా. మందితో పడింది మంది ఎందుకు అసలు నీకు? నేను ఒక్కనే వస్తాను, మీ చుట్టాలందరూ తెచ్చుకున్నాడు. అంతకుముందు మా బస్సు అయితే మత్త కొడుకున్నాడంట. ఒక్కళ్ళే వస్తున్నాడేమో టాటా సుమో వేసుకొని 50 మంది వేసుకొని వచ్చాడు. రెండు సాగు చచ్చి నేను పారేసేద్దాం అనుకుని వచ్చాడు. మరి అలా ఏం కాదు, అట్టయినా వాళ్ళ మాటలేనైనా నువ్వు వస్తావేమోనని అలా చేసి ఉంటారు. వాళ్ళ మాటలు వచ్చి మొన్నే అప్పుడే రాదేమో అనుకున్నా. నాకు ఇష్టం లేదు రావటం, అయినా వచ్చింది. నటించడం కోసం వచ్చానంట నేను మొన్న. నటించానంట అట్లంటే ఎట్టొస్తా ఏమంటాం? ఎందుకు కానీ ఎవరి కర్మాలు ఎవరు ఏం చేస్తాయి? ఇంకేం అనుకో అట్లాంటి ఏం ఫీల్ అవ్వ, మాకు అయిందేదో అయిపోయింది. అనుకోకుండా చేసుకోకుండా ఎట్టుంటావు? నన్ను మాత్రం ఎన్ని అనట్లేదు, ఎట్టా అటు ఉన్నట్లా నిన్న అనుకుంటున్నావా ఏంది? నిన్న ఎట్టో కట్ట సర్దు పోవాలమ్మా. అయ్యో సర్దుకోవాలా? పోయినప్పుడు ఎట్లానే ఉండవు. నేను మాత్రం సర్దుకోను. నువ్వే లేదా 20 మందిని పట్టుకుని 50 మందిని పట్టుకొని తిడతానే ఉండేవాడుగా, చూడలేదా? ఏం లేదా? ఇంకా అంత ఉండదులే. ఇప్పుడు ఇంక మాట్లాడాడు అంటున్నావుగా, నువ్వేరా నీకే అమ్మకు మాట్లాడేది వచ్చేటట్టు మాట్లాడలా, మండేటట్టు మాట్లాడాడు. మండదో ఏమి లేదులే అక్క, అవన్నీ సర్దుకుపోవటం అవన్నీ సహజమేగా. సహజం వాళ్ళకాడు సహజం చెప్పమన్నాడు. నేను నువ్వు వచ్చిన తర్వాత నేను చెప్తాను, నన్ను నిన్న అంటున్నాడు. రా చెబుతాను. ఏమని? ఎవరు మీ ఆయన? మా ఆయనే. సరే నేర్చుకుంటున్నాడేమో లైట్ కొత్తగా నేర్చుకుంటున్నాడేమో లైట్ అలా ఏం కాదులే కానీ నేర్చుకోవటం లేదు ఏమి. నేను అక్క చేసేదే ఉంది, ఇంకా ఇంకేం అనలే. ఏదో పొరపాటు నీతో మాట్లాడటం కోసం ఏమనాలో అర్థం కాక మాట్లాడటం కోసం అంతగా నువ్వే అర్థం చేసుకోవాలి కదా. అయిపోయింది, అర్థం చేసుకోవడం అన్ని అపార్థాలు చేసుకోవడం అన్ని అయిపోయినాయి. ఇంకా నువ్వు ఇంక ప్రతిసారి అట్లాగే మాట్లాడితే అట్టా చెప్పు. ఏం చేయను మరి? ఫిక్స్ అయిపోయాడు. ఏందమ్మా ఫిక్స్ అయ్యేది? ఊరికమ్ము పాత సంవత్సరం అన్ని గుర్తించిపోతున్నాయి కాబట్టి అన్ని మర్చిపోవాలి తెలుసా. లేనోళ్ళు లేక అల్లాడిపోతున్నారు. మనకుండి కూడా ఎందుకు అంత ఇబ్బంది పడతాం? నేనే ఇబ్బంది పడతాను. నేను ఆడకన్నా బాగానే తింటున్నా, బాగానే ఇబ్బంది పడతావని కాదు, చూసేవాళ్ళు ఎలా ఉండిద్ది చెప్పు. అట్లా ఉంటుంది ఉంటే ఉన్నాయి. వాళ్ళ కోసం మనం ఏం చేద్దాం? నువ్వు ఇబ్బంది పడతావని నేను ఎప్పుడు అన్నా. తెలుసు వాళ్ళకున్నంతలో బాగానే చూసుకుంటారు వాళ్ళు. అలా చూసుకోరని కాదక్క నేను అంటాం. చూసుకుంటారు, ఎవరిని ఎవరు బాగొట్టుకోరు. ఎంత పిచ్చోళ్ళైనా బాగొట్టుకోరు. అలా అని కాదు, మనకి లేదు ఎవరికి లేదు. అలా అని నేను ఎందుకంటానులే, ఎవరిని ఎవరు బాగొట్టుకుంటారు కానీ అసలు అంత బాధ మనకేం వచ్చిందని. వచ్చింది రాదులే. ఇంకా నువ్వు చెప్పేది వినమ్మా కొంచెం. ఏందమ్మీ చెప్పు. చేసిలో ఏమనాలి? కాదు నాకు రాలేదండి, రాపోయావా అని అంటామో, లేకపోతే ఏం చేస్తున్నావు అంటామో, లేకపోతే ఇంకేమన్నా అన్నాడు. ఫోన్ మానవుల చేత మాదిగోళ్ళ చేత ఫోన్ చేపిస్తున్నావు, వాళ్ళకి చేస్తున్నావు అని అంటే నాకు ఎవరుండా దిక్కు, ఎవరు లేరు అన్నాడు. మళ్ళీ తెల్లారే వాణి పెడుతున్నాడు. తేలుస్తానే అంటున్నాడు. గోండాలు రౌడీలు నా పిల్లని తీసుకుని నీ పిల్లని తీసుకెళ్తే ఆయన చేసుకున్నాడు. ఆయన చేసుకొని మళ్ళీ వాళ్ళని తిరిగితే ఎలా సంగతి గుర్తొచ్చిందా? మళ్ళీ అంటే మొత్తం వచ్చిపోయినప్పుడు అంటే నేను నాకు ఇచ్చింది అనుకుంటే అసలు అంటే ఏమి రాబుద్ది నటిస్తూ తాగికొచ్చానా? కాదు వద్దామయ్యా వెళ్ళిపోదామమ్మా, వచ్చాము చూసాము వెళ్ళిపోదామంటే ఏమో కానీ చెడు బతికిందని 10 రోజులు ఉండు, ఇన్ని ఏళ్ళ నుంచి ఉండవు, ఈ 15 రోజులు ఉండి వచ్చేసేద్దు మా అమ్మ బతిలాడు పెట్టేసినాను.
వచ్చి నేను నటించడానికి వచ్చాను. అదే అదే అంటారు. పట్టించుకుంటే అన్ని తప్పే, వదిలేస్తే ఏమీ ఉండదు తెలుసా. అట్ట వదిలేయబట్టి ఎన్నాళ్ళ నుంచి వదిలేసి ఊరుకున్నావు, ఎన్నాళ్ళ నుంచి వదిలేదా తెలుసా? అది వెళ్ళమంటున్నాడు. తెలుసు, నాకు తెలీదా ఏంది? నేనేమన్నా నాకు కాదుగా, నీకు ఈ 2-3 ఏళ్ళ నుంచి కదా తెలుసు, అంత ముందు తెలియదు కదా, అందుకని అంత వెళ్ళమంటున్నాడు అని. ఎప్పుడు తిట్టుకుని ఉన్నాడు, ఏ రోజు తిట్టుకుని ఉన్నాడు, ఏ రోజు అంటే రోజు వారం అంటున్నారు అన్నా. ఈ రోజులు బట్టి ఎవరు అంటున్నారు చెప్పు అసలు. ఆ మాట అంటే ఆనంగా లేదు, అన్నేరా అయ్యింది కనలేదు నీకు దారాహ బాధేడుగా ఒక్కసారేదమ్మా, సంవత్సరానికి ఒకసారి రాలేదు, రోజు తిట్లు సంవత్సరానికి ఒకసారి కనులా. ఇదిగో అక్క, ఇవన్నీ అనవసరం అసలు. ఇవన్నీ జనం చెప్పిన మాటలు గాని ఎట్టన్నా గాని ఇంక ఇవన్నీ మర్చిపో అంతే. ఎవరు జనం చెప్పేది? జనం నువ్వు కూడా అంకుల్ రూట్లోకి వెళ్ళేది, జనం చెప్పిన మాట ఏంటి? అలా కాదు, వాళ్ళు అట్టన్నారు ఎట్టన్నారు, పక్కన వాళ్ళు అడుగు, ఇవన్నీ ఇంక మనకి ఎందుకని అంటున్నాను. పక్కన వాళ్ళు బంధువులు అంటున్నా. అదే ఇంక ఇవన్నీ మనకి ఎందుకు అక్క, మనకి ఒక్కళ్ళు కూడా మంచి చెప్పేవాళ్ళు ఉండరు తెలుసా. మన డెసిషన్ మనం తీసుకోవాలి అంతే. నీకు తీసుకున్నాను కూడా నేను కాదనుకో, అందుకని తీసుకున్నాగా. ఏం డెసిషన్ నువ్వు తీసుకున్నది కరెక్ట్ కానే కాదు, అసలు నాకు నచ్చట్లేదు తెలుసా. పోతే పోనీ వదిలేసి ఏం వదిలేయాలక్క, నేను వదిలేసినట్టు వదిలేయటం. అబ్బో నేను తట్టుకోలేకపోతున్నా ఇక్కడ. తట్టుకోలేకపోతే ఏం చేస్తా? నేను కూడా రానా మరి వదిలేసి? రా మరి ఇంకా అందరు చేసేది అదే అక్క. నీకేం పని రావాలమ్మా? అలా అనుకోకు, ఇదిగో నాకంటే నీకే చాలా ఎక్కువ వాల్యూ ఉంది, విలువ ఉంది, నీకు అంత తెలుసు కూడా ఎందుకు అక్క. వాల్యూ ఉంది, విలువ ఉంది, అన్ని ఉండే, ప్రేమ లేదు. ప్రేమ దాని అంతటా అదే వచ్చింది, కాంప్రమైజ్ అయితే. వాల్యూ విలువ ఉంది కానీ ప్రేమ లేదు. మనకే వచ్చేసింది దాని అంతటా. మనిషిని మనిషిలా చూసుకునే ప్రేమ లేదు. ఉండిద్దిలే, గ్యారంటీగా ఉండిద్ది. ఇంక ఇన్ని రోజుల్లో ఉండబట్టేగా నీకు ఫోన్ చేసింది. ఏమని ఫోన్ చేసింది? నువ్వు అర్థం చేసుకుంటున్నావు. ఫోన్ చేసి నేను టార్చర్ చేసేది. టార్చర్ లేదు, పోలేదు. టార్చర్ చేసి ఏందో సాధిస్తారేంది? ఫోన్ చేసే ఆ మాట ఏంటి? ఫోన్ మాట్లాడావా? కడుపులో పెట్టుకుంటున్నాడు. ఏ తిరుగులు తిరిగితే కడుపులో పెట్టుకున్నాడు. ఇన్నాళ్ళ నుంచి ఆ మాటలు మాట్లాడతాంటే నాకు ఇష్టం ఉండదు మాట్లాడు. ఏం చూసేది నన్ను కడుపులో పెట్టుకుంటాకి? అసలు ఏం బతకనెత్తాడా? బాగా చూసుకున్నాను అని ఉంటాడులే ప్రేమగా. అంటే ఒకసారి గుర్తు తెచ్చుకో, ఇట్లన్నీ వదిలేయి. అయ్యో సద్దంతో కూడా మాట్లాడతా నేను. ఏం మాట్లాడు? నాకేమైంది? పంపించు మా అక్కాయిని, నువ్వన్నా చెప్పు అక్కాయికి అని చెప్తా. నేను చెప్పటం చేయటం అన్ని అయిపోయినాయి అమ్మ. ఏం చేస్తా ఇంకా? గాలి లంజలతో ఏం కాపురం చేస్తాడు? ఇష్టమైతే తీసుకెళ్ళమనమ్మ. గాలి లంజలు అయితే గాలి లంజలు గాలి చేత చేస్తానే ఉంటారు. వీటి కాడ కాపులో తీసుకెళ్ళమనమ్మ అంటది. ఇంకేమంటది? అవన్నీ ఏం అంద తెలుసా, నువ్వు రమ్మ పంపిస్తా అనేది నా మీద. అయ్యో కాదు. ఇంకేంటి విజయ్ కుమార్ ఫోన్ బిల్లు బొక్కబడితే కానీ ఏం కాదు. ఈ బిల్లులు అంతా నువ్వు ప్రేమగా మాట్లాడాలి, రావాలి కానీ ఎట్టాడు బిల్లులు ఎన్నైనా తెచ్చుకోవచ్చు. వద్దులే ఎందుకు కానీ అంత ఏం కాదులే. తిన్నావా అన్నం? తిన్న స్నానం చేసి వచ్చేప్పుడే. ఏం చేస్తుంది? అర్థం తినిందా? కింద తిని కొడుకుంది, బాగా చేయనిప్పుగా ఉన్నది. ఏందో దరిద్రం దాడుతో పుట్టి వచ్చింది ఆమెకు. ఏందో ఈ ఖచ్చితంగా ఈ నెలలు వచ్చినప్పటికీ ఆమెకు గోదరు 2 డబ్బు తగిలింది.